షాలోమ్. తిరుమ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ప్రతిష్టార్పణ. ఏంటి ప్రతిష్టార్పణ, ఎందుకు అనేది మనం చూసినట్లయితే నిర్గమకాండము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. సైన్యములకు అధిపతిగా ఎల్షదై వారు మోషే వారికి ఇలాగ సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. వారు ప్రతిష్ఠిత అర్పణ తీసుకొని రమ్మని అడుగుతా ఉన్నారు. ఎందుకు అని మనం చూసినట్లయితే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం కోసం. ఆయన యొక్క ప్రత్యక్ష గుడార నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలుభాగస్తులు అవ్వాలి అనేది చిత్తమైనది. కేవలము ధనవంతులు మాత్రమే కాదు, అందరూ కూడా ఆయన ప్రత్యక్ష గుడార నిర్మాణములో పాలుభాగస్తులు అవ్వాలి. నిర్గమకాండము 25:8, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరమ తండ్రి వారు తన ప్రజల మధ్యలో నివసించాలనుకుంటున్నారని వాక్యం తెలియజేస్తా ఉంది. నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. కాబట్టి తండ్రి తన ప్రజలతో నివసించాలనుకుంటున్నారు. ఆయన పరిశుద్ధ స్థలాన్ని మనం నిర్మించాలి అని వాక్యం తెలియజేస్తా ఉంది. పరమ తండ్రికి తన ప్రజలతో నివాసం చేయాలనేది ఆయన యొక్క ప్రధానమైనటువంటి కోరిక. ఆయన మానవుల్ని సృజించింది కూడా మానవులతో సహవాసం చేయడానికే మానవులను సృజించుకున్నారండి. మనం గమనించినట్లయితే ఏదైనా తోటను వేసి ఆ తోటలో మానవులు నరులను పెట్టి నరులతో ఆయన సహవాసం చేసినట్లుగా మనం ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తున్నాం. ఎంత సమీపమైన సహవాసం అంటే వారితో డైరెక్ట్గా మాట్లాడేటువంటి గొప్ప సహవాసం మానవులతో పరమ తండ్రి వారు ఏర్పరచుకున్నారు. కానీ మానవుడు ఎలోహిం వారి సహవాసాన్ని కోల్పోయాడు. ఎందువల్ల కోల్పోయాడు అనేది చూస్తే పాపం వల్ల. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి వాటికి లోనై పరమ తండ్రి వారి యొక్క సహవాసాన్ని కోల్పోయాడు. పరమ తండ్రితో సన్నిహితంగా ఉండాల్సినటువంటి స్థితిని కోల్పోయాడు. ఆ దూరం ఏమైందంటే చాలా దూరం వెళ్ళిపోయింది. ఎంత దూరం వెళ్ళిపోయిందంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధించే అంత దూరం వెళ్ళిపోయాడు మానవుడు. ఈ సృష్టికర్తకు దూరం అయిపోయినటువంటి ఈ మానవ జాతిని మరలా ఆయన తనకు దగ్గరగా చేర్చుకోవాలనే ఉద్దేశంతోనే పరమ తండ్రి వారు అబ్రహాం వారిని ఏర్పరచుకున్నారు. అబ్రహాం వారిని ఏర్పరచుకుని ఆయన ద్వారా ఇస్సాకును, ఇస్సాకు ద్వారా యాకోబును, యాకోబు ద్వారా ఇశ్రాయేలు సంతానాన్ని ఏర్పరచుకుని వారిని ఐగుప్తు దేశానికి పంపించి అక్కడ నుండి వారిని విడిపించి మరలా వారిని తనకు దగ్గరగా చేర్చుకున్నారు. ఈ నిర్గములోను రాత్రి అగ్నిస్తంభములోను వారికి అతి సమీపంగా ఉన్న గొప్ప దినాలై ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల యాత్రను పరమ తండ్రి వారు జ్ఞాపకం చేసుకోమని పర్ణశాలల పండుగిచ్చారు. పర్ణశాలల పండుగను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నారు ఇజ్రాయెల్ ప్రజలు తెలుసా? నేను 40 సంవత్సరాలు మీ పితరులతో
అత్యంత సమీపంగా ఉన్న దినాలై నా యొక్క మందిరము, నా యొక్క సన్నిధి మీకు పైగా ఉన్నది. కాబట్టి మీరు ప్రతి సంవత్సరము కూడా పర్ణశాలల పండుగను ఆచరించండి అని ఎలోహిం వారు చెప్పారు. అంటే మనం గమనించాలి ప్రియులారా, మానవులకు అత్యంత సమీపంగా ఏదెనులో ఉంటే అలాంటి సహవాసమే మరలా ఆయన ఇశ్రాయేలీలతో అరణ్యంలో చేశారండి. కాబట్టి దూరం అయిపోయినటువంటి మానవులను ఆయన తను దగ్గరగా చేసుకొని మానవులతో నివాసం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మానవులు ఏం చేస్తున్నారంటే లోకంతో సహవాసాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు, లోకపు ఆశల వైపు పరిగెడుతున్నారు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఈ లోక సంపద మీద దృష్టి పెడుతున్నారు, వాటి మీద మరి ఆనుకుంటున్నారు. ప్రియులారా, పరమ తండ్రి వారు తన ప్రజలుగా ఎన్నుకున్నది ఎందుకు అనేది మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. నాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యెషువా మెస్సియాతో కూడా ఉన్నది. వాక్యంలో ఏమంటాడంటే ఆయన తన సహవాసమునకు పిలిచిన మనము అంటాడు. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి ప్రతిష్ఠిత అర్పణ అనే పాఠము, ప్రతిష్ఠిత అర్పణ ఎందుకు అంటే ప్రత్యక్ష గుడారము కొరకు. ఈ ప్రత్యక్ష గుడారము ఎందుకంటే ఆయన తన ప్రజలతో నివసించడం కోసమే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నారు. నిర్గమకాండము 25:8 అదే విషయం రాయబడి ఉంది. ఏమని? నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపాలి. అంటే పరమ తండ్రి తన ప్రజలతో నివసించాలనుకుంటున్నారు. కాబట్టి ఆయన నివాస స్థలం ఏమైనదంటే పరిశుద్ధమై ఉన్నది. కాబట్టి ఆయన ప్రజలైనటువంటి వారు పరిశుద్ధులుగా ఉంటేనే ఆయన వారి మధ్యలో నివసిస్తారు. ఆదాము అవ్వలు పరిశుద్ధులుగా ఉన్నంతసేపే ఏదెనులో వారికి సమీపంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో వారు ఆయన సన్నిధిని కోల్పోయారు, అపవిత్రులైపోయారు. కాబట్టి ఆయన వారితో ఉండడానికి ఇష్టపడలేదు. ఎలోహిం వారు ఎక్కడ నివసిస్తారు అనేది మనం గమనిస్తే పరిశుద్ధుల మధ్యలో నివసిస్తారు ఆయన. అందుకనే ఇశ్రాయేలీయులకు ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, మీరు నాకు పరిశుద్ధ జనాంగమైందురు అని చెప్పారు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఈ వాక్యంలో మనం చూస్తే నాకు యాజక రూపమైన రాజ్యముగా మీరుంటారు, పరిశుద్ధ జనాంగముగా ఉంటారు.
అంటే ఆయన ఏ జనాంగం మధ్యలో నివసిస్తారు అనంటే పరిశుద్ధ జనాంగం మధ్యలో నివసిస్తారు. అంతేకాని ఆయన మానవులు కట్టుకున్నటువంటి రాతి గోడల మధ్యలో ఆయన నివసించరు. అలా అయితే మరి సొలొమోను మందిరం ఎలా కట్టారండి? పరమ తండ్రి వారు మందిరం కట్టమని పర్మిషన్ ఇచ్చారు. కానీ ఆ మందిరములోకి వచ్చే వాళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆజ్ఞ ఇచ్చారు. ఆ మందిరములోకి వచ్చేవారు పరిశుద్ధముగా ఉంటేనే ఆ మందిరము పరిశుద్ధ మందిరం అవుతుంది.